ఇవాళ ఒక దురదృష్టకరమైన దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిత్యం పత్రికా సంస్థల్లో ప్రొఫెషనల్ జర్నలిజంతో నిమగ్నమయ్యే ఉండేటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులు వచ్చి మాకు న్యాయం చేయండి అంటూ కమిషనర్ కార్యాలయంలోకి ఇవాళ ధర్నా చేయడం, అలాగే ఇవాళ ఈ ఆందోళనకు పూనుకోవడం అనేది ఒక విచారకరమైన దినంగా నేను భావిస్తున్నాను. ఇవాళ అది ధర్మ పోరాటం వాళ్ళు చేస్తుంది, న్యాయ పోరాటం అది. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టులకు పోరాటాలు కొత్త కాదు. ఫస్ట్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదో కార్యాలయాల్లో పనిచేసుకుంటారు లోపల నాలుగు గోడల మధ్యన, వాళ్ళకి పోరాటాలు ఏమేరు కానీ మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇదే కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇదే మెట్ల మీద వందలాది మంది డెస్క్ జర్నలిస్టులు వచ్చి మాకు అక్రిడేషన్లు ఇవ్వాలి అని గతంలో ధర్నా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అక్రిడేషన్లు సాధించుకున్న చరిత్ర డెస్క్ జర్నలిస్టులకు ఉంది రాష్ట్రంలో. మళ్ళీ వాళ్ళు సాధించుకున్నారు పోరాటాల ద్వారా. ఆ సాధించుకున్న హక్కును మేము కాలరాస్తామంటే లేదా వర్కింగ్ జర్నలిస్టులను వాళ్ళని గుర్తించడం అంటే ఇక్కడ ఊరుకోవడానికి డెస్క్ జర్నలిస్టులే కాదు, వారి వెనుక ఉన్న అన్ని ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోవద్దు. అసలు డెస్క్ జర్నలిస్టుల పట్ల అంత వివక్షత ఎందుకు? ఇవాళ మీడియాలో కీలకమైన పాత్ర పోషించే జర్నలిస్టుల్లో డెస్క్ జర్నలిస్టులే అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మర్చిపోవద్దని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం. ఇవాళ డెస్క్ జర్నలిస్టులు, ఒక జర్నలిస్టు వంట సామాగ్రిని తెచ్చి పెడితే ఆ వంటను చేసి వడ్డించేది డెస్క్ జర్నలిస్టు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నాం. ఇవాళ వార్తలో కూర్పు, ఆ వార్తలో దమ్ము ఉందంటే అది డెస్క్ జర్నలిస్టుల కృషి ఫలితంగానే అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి డెస్క్ జర్నలిస్టులను విస్మరించడం అనేది అన్యాయం. వాళ్ళ ధర్మ పోరాటానికి అందుకే మేము మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిర్ణయించింది. మొదటి నుండి కూడా మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం. గతంలో కూడా అంటే ఈ ప్రభుత్వానికి ముందున్న గత ప్రభుత్వంలో కూడా వారికి అన్యాయం జరగబోతే మా సంఘం వారికి అండగా నిలబడింది. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వాలని అక్రిడేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గతంలో కూడా మా సంఘం ప్రతినిధిగా మేము అడగడం జరిగింది. ఈ మధ్యన మంత్రి గారు ఒక సమావేశం పెట్టారు ప్రధాన జర్నలిస్టు సంఘాలతో. అప్పుడు అన్ని సంఘాలను పిలిపిస్తాం అంటే నామమాత్రంగా లేని పేరుకు లేని సంఘాలు, అసలు జర్నలిస్టులు గుర్తించినటువంటి సంఘాలని కూడా పిలిచారు. కానీ డెస్క్ జర్నలిస్టుల ప్రస్తావన ఆ పిలుపులో లేదు, వాళ్ళకి ఆహ్వానం లేదు. వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే మేము రాష్ట్ర కమిషనర్ గారికి కలిసి డెస్క్ జర్నలిస్టులను కూడా ఖచ్చితంగా ఆ సమావేశానికి పిలవాల్సిందే, వాళ్ళని పిలిస్తేనే మేము ఆ సమావేశానికి వస్తామని చెప్పి ప్రధానంగా పోయి మేము వారి దృష్టికి తెస్తే అప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటే 2 పేర్లు ఇచ్చి మస్తాన్ గారిని ఇంకా వాళ్ళ ఇద్దరిని మేము ఆ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అంటే మొత్తం మీద డెస్క్ జర్నలిస్టులకు ఎక్కడో ఒక చోట ఒక వివక్ష జరుగుతుంది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ల తంతు చూస్తే ఇవాళ ఏ విభాగం జర్నలిస్టులు కూడా సంతోషంగా లేరు. డెస్క్ జర్నలిస్టులే కాదు, కేబుల్ టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. అట్లాగే వీడియో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు, ఫోటో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. అంతిమంగా జర్నలిస్టులు, రిపోర్టర్లు కూడా ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. అంటే అక్రిడేషన్ పుట్టినప్పటి నుండి ఇంతమంది జర్నలిస్టులు ఆందోళన చెందిన మేమైతే ఇప్పుడు చూడలేదు. దాదాపు ఒక 37 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో నేను పాల్గొంటున్నా. ఇంత ఆందోళన చెంది రోడ్ల మీదకి వచ్చి అదే కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారా మీరు అక్రిడేషన్లు అంటే? అసలు అక్రిడేషన్ల వల్ల మీరు ఎంత పెద్ద ఎత్తున ఒక పెద్ద సౌకర్యము లేక జర్నలిస్టులకు పెద్ద రాయితీలతో ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? అక్రిడేషన్ అనేది కేవలం ఆ జర్నలిస్టును గుర్తించేది, మీడియాలో పనిచేస్తున్నాడని గుర్తించే ఒక ఐడి కార్డు మాత్రమే. అది పూర్తిగా ఏదో సౌకర్యం కాదు, కోట్ల రూపాయలతో మీ బడ్జెట్తో ముడిపడి ఉన్న అంశమే కాదు. మరి అట్లాంటప్పుడు గుర్తింపు కార్డు ఇవ్వడానికి మీరు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాకు అంతిమంగా అర్థమవుతుంది ఒకటి, ఇవాళ అక్రిడేషన్ల ప్రక్రియ సజావుగా జరగకపోవడానికి, ఇవాళ జర్నలిస్టులు అందరూ రోడ్డు మీద పడి ఆందోళన చేయడానికి ఒకే ఒక కారణం అని అనుకుంటున్నాం. ఈ అక్రిడేషన్ల వ్యవస్థ మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు, అలాగే మీడియా పట్ల అవగాహన లేని వ్యక్తులు
జోక్యం చేసుకోవడం వల్లనే ఈ రాష్ట్రంలో అక్రిడేషన్ల వ్యవస్థ అంత గందరగోళంగా మారిందని చెప్పి కూడా మా సంఘం మేము భావిస్తుంది. ఇది దుర్మార్గం. అక్రిడేషన్ అంటే జర్నలిస్టుల సలహాలు తీసుకోండి, జర్నలిస్టుల సంఘాలతో మాట్లాడండి చెప్తారు. కానీ ఎవరితో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య మీడియాతో సంబంధం లేని వ్యక్తులతో సలహాలు తీసుకోవడం, వాళ్ళ జోక్యాన్ని ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ డెస్క్ జర్నలిస్టులకు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డెస్క్ జర్నలిస్టులకి ఇస్తామని చెప్పారు కార్డులు. చాలా సంతోషం. పాపం వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేసిండ్రు, మాకు కూడా కార్డులు వస్తున్నాయని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం కోత పెడతామంటున్నారు. కోత ఎందుకు పెడతారు అంటే జిల్లాలో 2 కార్డులు ఇస్తారా? ఒక్కొక్క ఎడిషన్ సెంటర్లో 25 మందికి తక్కువగా పనిచేయట్లేదు. దాదాపు 16 నుండి 17 మంది బయట జిల్లాలో పనిచేస్తున్నారు. హైదరాబాద్కి వచ్చేసరికి 25 నుండి 30 మంది పనిచేస్తున్నారు, 40 మంది పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. మరి మీరు ఇక్కడ ఒక 8 కార్డులు ఇస్తాం, అక్కడ ఒక 2 కార్డులు ఇస్తాం అంటే సరికాదు. మీరు అక్కడ ఉన్న సంఖ్యను పరిగణలోకి తీసుకోండి. అసలు సబ్ ఎడిటర్లు పనిచేస్తున్నారా లేదా అది ఫస్ట్ మీరు అది విచారణ జరుపుకోండి. దాని సంఖ్యకు తగ్గట్టుగానే జిల్లాలలో కనీసం 5 నుండి 6 కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎడిషన్ సెంటర్లలో. అట్లాగే హైదరాబాద్లో 20 కార్డులు తగ్గకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా సమాచార శాఖ మీద ఉంది. ఇక్కడనైతే పాపం 20 కార్డులు ఇచ్చిన పాపం అందరికీ కూడా న్యాయం జరగదు మాటలు చెప్పాలంటే. అందుకని సబ్ ఎడిటర్ల సంఖ్య అంత ఉంది. ఇంకొక విచారకరణమైన విషయం అంటే మహిళలకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి. మేము చాలా గర్వపడతాం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని కూడా ఆ కోటాను కూడా ఇప్పుడు డెస్క్ జర్నలిస్టుల మొత్తం కార్డుల్లో కోత పెడతామంటే సహించేది లేదు. అంటే 30% ఇళ్లనే లెక్క పెడతామంటే మంత్రి మాతో సమావేశమైనప్పుడు సంఘాలతో మేము ఒకటే చెప్పినాం, అన్ని సంఘాలు ఒకటే చెప్పినాయి, ఆ మహిళల కోటాని ప్రత్యేకంగా వాళ్ళ కోటా పెట్టండి. కానీ మీరిచ్చే ఈ డెస్క్ జర్నలిస్టుల కార్డులలోనే వాటిని కుదిస్తాం, వాళ్ళని రిజర్వేషన్ అండనే కల్పిస్తాం అనేది సబబు కాదు. కనుక వాళ్ళ కోటా వాళ్ళకి ఇవ్వాల్సిందే మహిళలకి 30%. అట్లాగే మిగతా కార్డులన్నీ కూడా డెస్క్లో ఉన్న జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే డెస్క్ జర్నల్ చేసే భవిష్యత్తులో చేసే ప్రతి పోరాటానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం వారికి సంఘీభావం ప్రకటిస్తుంది, అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఖచ్చితంగా వీటిని సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిన్ననే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం పర్యటించిన సందర్భంలో మా యూనియన్ ప్రతినిధి బృందం ఆయనతో దాదాపు అరగంట పాటు చర్చించింది. ఖచ్చితంగా డెస్క్ జర్నలిస్టుల అంశాన్ని, కేబుల్ టీవీ జర్నలిస్టుల అంశాన్ని, అట్లాగే జర్నలిస్టులు కుదించబడతాయని ప్రచారం జరుగుతున్న అంశాన్ని, కార్డులు కుదించబడతాయనే అంశాన్ని, ఇవన్నిటి మీద సమగ్రంగా చర్చించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మంత్రి గారు ఇప్పటికీ చాలామంది వెళ్ళి మెమోరాండంలు ఇస్తే సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం జియోలో మార్పులు కనిపించట్లా. అదే పాత జియో ముందు పెట్టి ఆన్లైన్ వెబ్సైట్ స్టార్ట్ చేసారు. ఆ వెబ్సైట్ చల్లకుండా అందులో అసలు ఎవరికి ఎట్లా పెట్టాలి కూడా ఆ వెబ్సైట్ కూడా సరిగ్గా సాంకేతికంగా పనిచేయట్లేదు. అసలు వెబ్సైట్ అప్లికేషన్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి ఒకసారి చూడండి. గతంలో ఒక ఎడిటర్ పెట్టాలంటే బాజాప్తా ఆ ఎడిటర్ అని కొట్టుకొని అందులో ఎంటర్ అయిపోయి తన డిజిగ్నేషన్ రాసేవాడు. కానీ ఇలా ఎడిటర్ అక్రిడేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ముందు ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన ముందు కరెస్పాండెంట్ కావాలి, అంటే రివర్షన్ కావాలి. కరెస్పాండెంట్ అని అయిపోయి ఆ పాత్రలోకి రావాలన్నట్టు ఎడిటర్ కూడా, ఎంత సీనియర్ ఎడిటర్ అయినా సరే కరెస్పాండెంట్ నొక్కితే అప్పుడు డిజిగ్నేషన్ పెట్టారు ఎందులో ఏం పని చేస్తున్నారని. ఇదా ఒక జర్నలిస్ట్ అని పెట్టండి, ఆ జర్నలిస్ట్ కోటాలో ఎడిటర్ వస్తాడు, అందరు వస్తారు. డెస్క్ అన్నారు, డెస్క్ కోటా డెస్క్ పెట్టండి, డెస్క్లో ఉండే వాళ్ళందరికీ. ఇది పద్ధతి. కానీ అంతా గందరగోళమే. అక్రిడేషన్ల కార్డుల జారీ అనేది ఒకరైతే ఈ దరఖాస్తులు చేసుకునే విధానంలో కూడా గందరగోళమే. కనుక మేము ఒకటి చెప్తున్నాం, వీటిని సవరించండి. అందరికీ గతం మాదిరిగా ఎలాంటి అలజడి లేకుండా, జర్నలిస్టు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రతి అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నాలో మాకు ఆహ్వానం పంపినటువంటి డెస్క్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.